సంవత్సరం పరిపాలన ఎలాగుందన్నది జనాలందరూ చూస్తున్నారు. ఈ యొక్క నాయకులకు కూడా తెలియాలి. వీళ్ళు ఏంటంటున్నారంటే మొన్న లోకేష్ ఎక్కడో సభలో మీటింగ్లు వేసి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ హామీలు నెరవేర్చలేదు, మేము వచ్చి 1 ఇయర్ కాలేదు, 1 ఇయర్లో 600 900 హామీలు మేము నెరవేర్చామని అన్నాడు. ఈ 600 900 హామీలు అని అన్నాడు కదా. సూపర్ 6 ఎక్కడ ఉంది? ఆ 6లో ఒకటి కూడా చేయలేదు కదా. ఒక పెన్షన్ ఒకటి 4000 ఇస్తున్నాడు. అది కూడాను పెన్షన్ ఎంతమందికి? జగన్ ఉండేటప్పుడు అందరికి ఇచ్చాడు. సగానికి సగం మంది తగ్గించేసి ఆ డబ్బుల్లో వీళ్ళకి 500 కలిపేసి 4000 ఇస్తాను. అప్పుడు వాలంటీర్లు వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు కదా. ఆ వాలంటీర్ వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు తమ్ము తీసుకొని డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు. తమ్ము తీసుకొని డబ్బులు ఇవ్వడం బెటరా, డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం బెటరా? వీళ్ళు ఎంతకి ఇస్తానరా వీళ్ళకి కూడా తెలియట్లేదు. జనాలకు తెలిసేటి వాళ్ళు 4000 ఇస్తానరా, 5000 ఇస్తానరా, 3000 ఇస్తానరా, ఎంత ఇస్తానరో తెలియదు కదా. తొంభైతే కదా నీకు 4000 పడ్డాయి, నీకు 4000 పడ్డాయి అనడానికి. వాలంటీర్లను ఒకటి తీసాడు, సర్వనాశనం చేశాడు. పాపం వాలంటీర్లు ఎంత ఇబ్బందిగా ఇప్పుడు పడుతున్నారు. ఆ వాలంటీర్లు మేము వస్తే 10,000 చేస్తామని అన్నోడు కూడాను పక్కకి కనిపించట్లేదు. వాలంటీర్ల గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నామని అంటాడు. అతను పాపం వాలంటీర్లు అందరూ చాలా బాధపడుతున్నారు కదా. ఆ వాలంటీర్ల గురించి ఏం మాట్లాడట్లేదు. వాలంటీర్లు మాకు వద్దు, మాకెందుకని అంటున్నారు. అంటే మంత్రులు వీళ్ళందరూ కూడాను పెన్షన్ ఇవ్వడానికి రెడీ అయ్యి వెళ్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో 16,000 కోట్లు రేషన్ బియ్యంలో షార్టేజ్ వచ్చింది మొత్తం కూడా అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేం చెప్తారు? 16,000 కోట్లు వచ్చిందా? తప్పేమో మరి. 16,000 కోట్లు ఎలాగొస్తుంది? అందరికీ రేషన్ బియ్యం తొంభేసుకొని డబ్బు ఇది ఇస్తాడు రేషన్ బియ్యం. అలా అది ఎవరు తీసుకోలేదు చెప్పండి? ఎవరు రేషన్ తీసుకోలేదు? 16,000 కోట్లు అని అంటే ఈ 16,000 కోట్లు పవన్ కళ్యాణ్ ఇంకెవరికి ఇచ్చి ఉంటాడు. అందుకే మోసం అని అంటున్నాడు. జగన్ ప్రభుత్వంలో అలాంటివే జరగలేదే. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు వేస్తే బటన్ నొక్కేవాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్ళేవారు. ఇప్పుడైతే బటన్ నొక్కట్లేదు. ఇలా డబ్బులు డైరెక్ట్గా ఇస్తాండ్రు. వాళ్ళకి ఎంతమందికి ఇస్తాండ్రు, ఎంత ఇస్తాండ్రు? వాళ్ళు ఎప్పుడైనా స్టేట్మెంట్ తీసుకున్నారండి? ఇంతకుముందు వాలంటీర్లు ఉండేటప్పుడు సపోజ్ నాకే ఇచ్చారనుకోండి పెన్షను, నేను తొంభేస్తేనే నీకు 3,500 ఇదిగో అని చెప్పేసి ఇచ్చేవారు. ఇప్పుడు 3,500 ఇస్తాండ్రు, 3,000 ఇస్తాండ్రు, ఎంత ఇస్తాండ్రు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎంత ఇచ్చాండ్రు? ఇప్పుడు నేను ఈయన చంద్రబాబు నాయుడు వెళ్ళి హాస్టల్లోనో అలా కూరగాయల మార్కెట్లోనో నీవెంత అని తిరుగుతాండ్రు. వాళ్ళు డబ్బులు ఇస్తాండ్రు. ఆ క్షణానికే డబ్బులు ఆ నెలకి. ఈయన ముఖ్యమంత్రి పని చేయట్లేదు, వాలంటీర్ పని చేస్తాడు. అది వైసీపీ హయాంలో వైసీపీ పెద్దలు మొత్తం కూడా రేషన్ వ్యాన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్రమాలకు సంబంధించి కూడా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వైసీపీ హయాంలో రేషన్ కార్డులు ఎవరికి ఫ్రీగా ఇవ్వలేదండి. అది కూడా డబ్బులు కట్టించుకొని వాళ్ళ జీతం ఒక 20,000 అయితే ఆ 20,000లోన కొంత అమౌంట్ ఈయన కట్టుకోమని ఇచ్చున్నారు. ఇప్పుడు ఎవరికి కూడాను 10,000కి మించి శాలరీలు లేవు. ఇప్పుడు 25,000 అంత శాలరీ ఇస్తానంటే వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ తాలూకు పని చేసడానికి, అలాగే అమౌంట్ కట్టడానికి. మరి వీళ్ళు ఫ్రీగా ఇస్తానని అంటున్నారు కదా. జూన్ 1 ఎంతవరకు నిజం అనేది వాళ్ళు అమలు చేయలే. వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు, ఇంకా కొత్త హామీలను పెడుతున్నారు. ఎలా ఉంటుందో మరి చూడాలి. మరి జూన్ 12 పిల్లలకి తల్లి కొందరము, ఆడవారికి, ఒంటరి మహిళలకు కొత్తగా వితంతు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా. అది అంతా మీరు ఒక పని చేయాలి, వెయిట్ అండ్ సీ. అదే ఇప్పుడు సూపర్ 6 బాగా అమలు కాలేదు. ఇంకా మిగతా 2 కూడా అమలు కావాలని అంటే ఆయన ఒకటే అంటున్నాడు పాపం చంద్రబాబు నాయుడు, ఖజానాలో ఖాళీ డబ్బులు లేవని అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇది చేసేటప్పుడు సీఎం పదవి ఎక్కేటప్పుడు ఆ ఖజానాలో ఉన్నవి 100 కోట్లే. ఆ 100 కోట్లు ఎలా చేయాలని అప్పుడు ఆయన ఆలోచించాలి. ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు ఈయన వచ్చేసరికి స్టార్టింగే 8,000 కోట్లు వచ్చినాయి ఖజానాలో. 8,000 కోట్లు మరి ఏటి చేశాడో ఏటో తెలియదు. పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నాడు. పాపం పేదవాళ్ళ ఊళ్ళో వీళ్ళందరూ ధనవంతులు, పాపం చంద్రబాబు నాయుడే పేద. ఎందుకనంటే అమరావతి వెనకాల 10 ఎకరాలు పొలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టించుకుంటాడు. ఇల్లు కట్టించుకున్నాడు కానండి పంచభూతాలు కూడా సహకరించట్లేదండి పాపం. ఎందుకనుకున్నారు? అమరావతి స్టేట్గా క్యాపిటల్ అమరావతి అని అన్నాడు ఆయన. అమరావతి మొన్న ఇచ్చేసాడు కదా, ఓపెనింగ్ రిబన్ కటింగ్ చేశాడు కదా. మళ్ళీ రెండోసారి వర్షాలు తెగ పడుతున్నాయి అవన్నీ ముంచడానికి. మొన్న రీసెంట్గా పేపర్లోనూ టీవీలోనూ వచ్చింది. అసెంబ్లీ ఉంది కదా సచివాలయం, అది కింద పడిపోతుందట మీదన కప్పులు. ఆయన మరి కట్టిందే కదా, ఇంకా ఎంత స్ట్రాంగ్గా కట్టాడో. అదొకటి సింహాచలం గోడ ఒకటి చాలా స్ట్రాంగ్ కట్టాడు. పాపం జగనే తెలియదు అంతే. జగన్కేం తెలుసు?
ఎందుకనంటే వీళ్ళే కడతాండ్రు, వీళ్ళు కట్టిన హయాంలో వాళ్ళు ఆల్ చేసారు ఏం చేశారు. పాపం గోడ కూలిపోతే కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే ఏ జగన్ ఈ గోడ నువ్వే కట్టించావు, నీ వల్ల పడిపోయిందని అంటే ఎలా పడిపోతాయి, వీళ్ళు కట్టిస్తే జగన్ వాళ్ళు ఎలా జగన్ ఏమైనా తోసాడా లేకపోతే ఏంటి, చేయలేదు కదా. జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుంది, సప్త సముద్రాలు దాటానని తీసుకొస్తా అని చెప్తున్నారు. అది మాత్రం గ్యారంటీ. ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరులోనే ఉంది జగన్, గణతో సమానం. ఆయన వచ్చాడనంటే ఇంకేం లేదు. ఒకటి ఏంటంటున్నాడంటే లాస్ట్ టైం లోకేష్ ఒక మాట అన్నాడు, ఏమని అన్నాడంటే నువ్వు రాజారెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతాను. రాజారెడ్డి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఆ ఊరు వెళ్ళి రాజారెడ్డి ఎలాగ ఉన్నారని ఒకసారి అడగండి, ఎలా గుండోడు అని అడగండి. అలాగే ఉండుంటే ఈ లవ్లో నాయకులు మిగులుతారండి. నీ ఎంత అనే సినిమా చూసారా, దాంట్లో ఆడు చెప్పిందే నెరవేరుతుంది. అలాగే ఆ టైంలో అలాగ ఉంటుంది అన్నమాట. జగన్ 2.0లాగా అలాగ ఉండేవాడు అయితే అలాగే ఉండాలి, అలా అందరూ లేగాలి అని అంటున్నాను. 2.0 అయితే ఇప్పుడైతే చూపిస్తాండి ఏంటని అంటున్నాడు. న్యాయంగా మీరు ఇప్పుడు మీ కష్టాలు మీరు అనుభవించండి అని జనాలకు అంటున్నాడు, నాయకులకు అంటున్నాడు. మీకు కష్టం వచ్చిందా అనుభవించండి, తర్వాత పేర్లు రాసుకోండి, వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళతో చూపిద్దామని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అంటున్నారు, నెక్స్ట్ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, సినిమా చూపిస్తాను, మీరు కూడా పేర్లు రాసుకుని చెప్పారు. రాసుకోమని అంటున్నాడు ఆయనను. నెక్స్ట్ వచ్చే జగన్ ప్రభుత్వం కాబట్టి వాటే అంటున్నాడు. ఈసారి క్లీన్ చిప్ సిద్ధం ఏంటంటే 175 గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళు చేసిన స్కామ్లు గట్ట బోల్డ్ అని ఉంటాయి కదా. ఇప్పుడు స్కామ్లకి దీనికి ఇది లేదనుకోండి. ఇప్పుడు నేను స్కామ్ చేస్తాను అనుకోండి, స్కామ్ చేస్తే ఇప్పుడు ఫోన్పే ఉంది, ఫోన్పేలో డబ్బులు కొడితే స్కామ్ అవ్వదు, డైరెక్ట్ డబ్బులు ఇస్తేనే స్కామ్. అది దొంగ నోట్లో మంచి నోట్లో తెలియదు కదా. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు పెన్షన్ ఇస్తాండ్రు, పెన్షన్ ఇస్తే వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తాండ్రు, ఎవరికి ఇస్తాండ్రు అని వీళ్ళు రాసుకోవట్లేదు. ఏదో సచివాలయం ఉద్యోగులు వెళ్తాండ్రు. ఇంతకుముందు అయితే వాలంటీర్లు తంబు వేసుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చేవారు, వీళ్ళ అకౌంట్లో ఎంత పడింది, ఎంత ఇది అయింది అనేసి వాళ్ళ ఒక ప్రూఫ్ చూపించేవారు. ఇప్పుడు ఎవరు చూపిస్తాండ్రు, వాలంటీర్లు లేరు, సచివాలయం ఉద్యోగులను తొలుగుతాండ్రు. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలు చేయూత కానివ్వండి, ఆ పథకాలు వచ్చాయి. ఇప్పుడు సూపర్ 6 అన్నారా, ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా, లేట్ అవుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి అంటున్నారు. మీరేం చెప్తారు రెండు ప్రభుత్వాల మధ్య? మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు, మీరు ఏదైనా అంటే అది డబ్బు సంపాదించే మార్గం నా చెవిలో చెప్పండి, వెంటనే మీకు రిలీజ్ చేస్తామని అన్నాడు. మరి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క అప్పు ఇస్తారని అంటే వాళ్ళకే తెలియాలి, మంత్రులకి తెలియదు. ఇప్పుడు ఎందుకనంటే వీళ్ళు హామీలు ఇచ్చేయడం బాగా అలవాటు అయిపోతుంది. నెరవేర్చడం తర్వాత సంగతి. ఒకటి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఉన్నాయి, ఆ రేషన్ కార్డులు కూడాను ఎవరికి ఇస్తారో ఏదో తెలియదు. అది వాళ్ళ తాలూకా ఇదే. ఎందుకనంటే ఫెయిల్యూర్ అయితే ఉందండి, ఇదైతే లేదు, సక్సెస్ అయితే లేదు. 100% ఫెయిల్యూర్లో ఉన్నారు వీళ్ళు. ఎందుకనంటే ఏదైనా ఇస్తామని అంటే మీరు ఇద్దామనుకుంటే ఇవ్వండి, జనాలు మిమ్మల్ని చూస్తారు. ఇప్పుడైనా కూడాను రేపు పొద్దున్న ఎవరేమవుతారో తెలీదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, అప్పుడు వీళ్ళకి చిన్న సినిమా చూపిస్తారు.